హలో గైస్, దిస్ ఈజ్ ఆనంద్ కుమార్ మన్రెడ్డి. అయితే ఈరోజు మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చిన. నా వీడియో ఎవరైనా చూసినా చూడకపోయినా నాకు పెద్ద పట్టింపులు లేవు. బట్ నా వీడియో కనీసం ఒక 100-200 మంది చూసి వాళ్ళకు ఉపయోగపడినా చాలు. సో అందుకోసం మాత్రం నేను వీడియోలు చేస్తాను. దయచేసి మీరు వ్యూస్ లేవు, సబ్స్క్రైబర్స్ లేవు, ఇలాంటి కామెంట్లు వదిలేండి బాబాయ్. పని చేయడం మన వంతు, ప్రతిఫలం అనేది దేవుడు వంతు, గుర్తుపెట్టుకోండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఈరోజు ఏంటంటే ఒక ఇంపార్టెంట్ పర్సన్ మీకు పరిచయం చేయబోతున్నాను. ఆడెవడో కదా, మా విఆర్ రాజా అన్న. ఎందుకంటే రీసెంట్గా చాలామంది నాకు కామెంట్స్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నువ్వు విఆర్ రాజా అన్నని ఎందుకు మిస్ చేస్తున్నావు, అతని గురించి ఎందుకు మాట్లాడట్లేదు అంటే, వారు మా అన్నరాడు, ఆడి గురించి నేను ఎలా మాట్లాడమంటారా, మా అన్న గురించి నేను మాట్లాడతా అనరా, ఏం మనుషులరా నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మావోడు నేను మోస్ట్ బెట్లోనే పనిచేస్తాం, అదే అఫిలియేట్గా. పచ్చిగా చెప్పాలంటే మాకు ఆడికి 40%, నాకు 30% రెవెన్యూ షేర్. అంటే ఒక 100 మందినో 1000 మందినో ముంచేస్తే అందులో మా మోస్ట్ బెట్ కంపెనీకి ఒక 10 లక్షలు వచ్చింది అనుకుందాం, అందులో 4 లక్షలు మా అన్నీ, నాకైతే 3 లక్షలు ఇస్తాను నేను, ఎందుకంటే అంత ఫేమస్ కాదు కాబట్టి. సో ఇదనమాట మా రిలేషను. అయితే నేను ఈ వీడియో ద్వారా అడిగేది ఏంటంటే, అనియా నువ్వు అందరు ఫ్యాక్ట్స్ మాట్లాడుతావు, ఫ్యాక్ట్స్ ఛానల్ పెట్టుకున్నావు, అందరు ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడే నువ్వు, అందరు గొడ్లు ఇప్పేసే నువ్వు, నీ గొడ్లు ఎందుకు ఇప్పుకోవట్లేదు? నువ్వు ఫస్ట్ నీ దగ్గర నుంచి కదా స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ నువ్వు నీ దగ్గర నుంచి స్టార్ట్ చేసిన తర్వాత జనాలకి చెప్పాలా, ఆడి గురించి ఇది, ఆడి ముడ్డు మీద ఈ మచ్చ ఉంది, ఈడి కన్ను మీద ఆ మచ్చ ఉంది, అవన్నీ అప్పుడు చెప్పాలా. ఫస్ట్ నువ్వు నీ గురించి నువ్వు చెప్పిన తర్వాత పక్కోడి గురించి చెప్పాలా, అవునా? నీ గురించి నువ్వు దాచేసుకొని పక్కోడి గురించి బట్టలు ఇప్పడానికి ట్రై చేసేస్తాను. నేను అనేది ఏంటంటే ఈ వీడియో ద్వారా, సో అందరి గురించి చెప్తావు, మంచి ఇన్ఫ్లుయెన్సర్వి, మంచి ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్వి కాబట్టి ఫస్ట్ మన మోస్ట్ బెట్కి సంబంధించిన బట్టలు ఇప్పు, తర్వాత పక్కోడు బట్టలు ఇప్పుది కానీ, ఓకేనా?